నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యమైన వివరాలకు వెళ్తే విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలని కర్నూలుకు చెందిన డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఆంధ్రప్రదేశ్ ఈటోకాయ్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో సంకల్బాగ్లోని చిన్మయి విద్యాలయంలో కరాటేలో రాణిస్తున్న విద్యార్థులను అభినందించారు. వైజాగ్లో జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన 4 విద్యార్థులకు, కేరళలో జరిగిన ఇంటర్నేషనల్ టెక్నికల్ సెమినార్లో ప్రతిభ కనబరిచిన 4 విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ ప్రశంసా పత్రాలతో సన్మానించారు. భూటాన్లో జరిగిన ఏషియన్ కరాటే ఫెడరేషన్లో కరాటే జడ్జిగా ఎన్నికైన జగదీష్ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే ఏకాగ్రతతో విజయం సాధిస్తారని తెలిపారు. క్రీడల్లో కర్నూలుకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన క్రీడాకారులను కోరారు. కార్యక్రమంలో కరాటే కోచ్ ఆరిఫ్ హుసేన్, మయాజ్ రాము తదితరులు పాల్గొన్నారు. మనకి కటా బేసిక్స్ నేర్పిస్తుంటాయి సార్. మేజర్గా ఎక్కువ శాతం అబ్బాయిలు కరాటేలో ఉంటారు. ఈ స్టాండర్డ్కి అమ్మాయిలు రావడం అంటేనే చాలా తక్కువ సార్ మన కర్నూలు జిల్లాలో. కానీ ఈ అమ్మాయి సిమ్రా మరియం మంచి బ్రౌన్ బెల్ట్ స్థాయికి రావడం, నెక్స్ట్ బ్లాక్ బెల్ట్ ఎలిజిబుల్ అవుతుంది సార్. వీళ్ళ ఫాదర్కి కూడా మీ తరపున సార్ తనుజ్, మహమ్మద్ గౌస్, ప్రణీత్ రావాలని కర్నూలులో మంచి ఇక్కడ చూడండి బాబు, రా దగ్గర మీరిద్దరు రా, మళ్ళీ దూరం అవుతుంది. ఇట్లా ముందుకు చూడండి, ఇక్కడ చూడండి. ఈరోజు ఇక్కడ స్థానిక సంకల్బాగ్లోని చిన్మయ విద్యా మిషన్ స్కూల్లో కరాటే మాస్టర్ ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో పిల్లలకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహంగా కేరళలో జరిగిన సెమినార్లో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి సర్టిఫికెట్స్తో రావడము మనం ఎంతో గర్వించాల్సిన విషయం. అదేవిధంగా వైజాగ్లో జరిగిన గేమ్స్లో మెడల్స్ సాధించిన పిల్లలకు కూడా గోల్డ్ మెడల్స్ మరియు బ్రాంజ్ మెడల్స్ వచ్చిన పిల్లలకు ఈ షియా కరాటే ఈ పోటీలలో గెలిచిన పిల్లలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ భూటాన్లో ఒక ఏషియా పసిఫిక్ ఆ సెమినార్లలో పాల్గొని కరాటే జడ్జిగా అభినందన పొంది ఆ ప్రశంసా పత్రాన్ని ఆ ఎగ్జామ్లో క్లియర్ చేసిన జగదీష్ గారిని కూడా ఇక్కడ సన్మానించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేటివి చాలా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మన కంట్రీలో చాలా ఉంది. మార్షల్ ఆర్ట్స్లో బాడీ పాస్చర్స్, వేరియస్ పాస్చర్స్ ఉండడం వలన ఒక యోగా అనేది, ఎక్సర్సైజ్ అనేది, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మిళితమై ఉంది. అదే కాకుండా వాళ్ళు ఆ కరాటే ఫీట్స్ మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు వాళ్ళు చేసే శ్వాస కూడా చాలా డీప్ బ్రీదింగ్ తీసుకుంటున్నారు, సౌండ్ చేస్తున్నారు. సో అది కూడా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ లాగా కూడా ఉపయోగపడుతున్నది. నెక్స్ట్ వాళ్ళు ఆ ఫైట్ చేసేటప్పుడు వాళ్ళు ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్. మొన్న కూడా మనం కొన్ని ఒలింపిక్ మెడల్స్ మన కంట్రీ వాళ్ళు మిస్ అయినారు. ఆ టైంలో ఒక రకమైన ఫియర్ అండ్ ట్రెపిడేషన్ అంటారు, అంటే నాకు రాదేమో అనే భయం కానీ, లేదు ఏదో ఆలోచన సరిగా చేయకపోవడం కానీ. మైండ్ అనేది మేజర్ పార్ట్ వహిస్తుంది. బాడీ ఎంత ఫిజికల్ ప్రావెస్ ఉన్నా మైండ్ కంట్రోల్ లేకపోతే వాళ్ళు లైఫ్లో ఏం సాధించకపోను, ఇంకా డిప్రెషన్కు, సాడ్నెస్కు గురయ్యే అవకాశం ఉంది. సో మైండ్ క్లీన్ కావాలి.
అంటే బాడీ అంటే మనం స్నానం చేస్తాం, క్లీన్ చేసుకుంటాం, బాడీ మెయింటైన్ చేస్తాం. బట్ వాట్ అబౌట్ మైండ్? ఎందుకంటే ఈ మైండే మనల్ని అన్ని రకాలుగా మనల్ని నాశనం చేసినా బాగుపరిచిన మైండే కారణం. కాబట్టి మెంటల్ స్ట్రెంగ్త్ అనేది, మెంటల్ రెసిలియన్స్ అనేది, మెంటల్ స్టామినా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కోర్సులలో చేసే పిల్లలు కూడా, చదివే పిల్లలు కూడా చిన్న మార్కులు తక్కువ వచ్చినాయి, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినాయని సూసైడ్ చేసుకోవడం చూస్తాం. సో అంటే అటువంటి వాళ్ళ పేరెంట్స్ ఎంత నష్టపోతారు. కాబట్టి మెంటల్ స్ట్రెంగ్త్ ఈ గేమ్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళల్లో ఒక రకమైన స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఉంటుంది. అంటే గెలుపు ఓటములు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేసే విధానము వాళ్ళల్లో డెవలప్ అవుతుంది. ఒకసారి ఈ రకంగా దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఎస్సీ నేత్రాసన సెక్రటరీ ఫాదర్ ఎస్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటాలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని అనుసరించి మత స్వేచ్ఛను భంగం కలిగించకుండా ఎవరికి ఇష్టపడిన మతాలను అనుసరించే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సంగిపాగి ఆంటనీ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని గత 73 సంవత్సరాలుగా దళిత సంఘాలు, లౌకికవాద పార్టీలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారని ఆయన తెలిపారు. 1950 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ హోదా కల్పించే విషయాన్ని పరిశీలించుటకై అనేక కమిటీలు, కమిషన్లు నియమించబడినా ఫలితం లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులారా, మాకు న్యాయంగా రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులను 73 ఏళ్లుగా కోల్పోయామని, ఈ హక్కుల సాధనకు ప్రతి ఒక్క దళిత క్రైస్తవులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె ఆంటోనీరాజ్, ఎల్ లహస్రాయి, జె ప్రభుదాస్, డేనియల్ తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవుల శాంతియుత నిరసనలు స్థానిక సంఘముల దైవజనులు, ఆర్సీఎం ఫాదర్లు, బ్యాప్టిస్ట్ సంఘ సమాజముల పెద్దలు, క్రైస్తవ నాయకులు శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయుటకు ప్రాముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ముఖ్యమైన విషయం దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చాలని ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దుపరిచి క్రైస్తవులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాయకుండా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశం చేత శాంతియుతమైనటువంటి నిరసన మేము ఈరోజు ఏర్పాటు చేసి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు గమనించి ఈ విషయాన్ని సావధానంగా స్వీకరించి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చి మత స్వేచ్ఛను హరించకుండా ఎవరి దైవత్వాన్ని వారు పూజించడానికి, ఆరాధించుకోవడానికి, స్వచ్ఛందంగా స్వీకరించినటువంటి మతాన్ని అనుసరించడానికి రాజ్యాంగం ప్రకారము హక్కు కల్పించి ఈ విషయంలో న్యాయం చేయవలసినదిగా క్రైస్తవులందరి పక్షంగా తెలియజేస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై విమర్శలు చేస్తున్నారని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. నంద్యాల జిల్లాలో పాత కక్షలతో ఓ వ్యక్తిని హత్య చేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపైన మాత్రమే దృష్టి పెట్టామని, హత్య రాజకీయాలు తెదేపా నాయకులు ప్రోత్సహించారని తిక్కారెడ్డి తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ నారా లోకేష్ రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదని, త్వరలో ఓపెన్ చేస్తామని అన్నారు. ముందు నీ కుటుంబంలో ఏం జరిగింది, మీ చిన్నాయని చంపిన వాళ్ళు ఎవరో తేల్చండి ఫస్ట్. అసలు కర్నూలు జిల్లాలో కేవలం చావు పేరుతో ఈరోజు వస్తాను. కేవలం రాజకీయంగా నేను ఉన్నాను, నా ఉనికి ఉంది, మా పార్టీ ఉంది అని నీ క్యాడర్కో, కార్యకర్తలకో, ప్రజలకో అట్లా ప్రజల్లో ఉన్నానని చెప్పుకునే దానికోసమే చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, లేక మా నాయకులు అక్కడ లోకల్ ఎమ్మెల్యేల పైన నువ్వు రాళ్ళేస్తున్నావు తప్ప తెలుగుదేశం పార్టీగా మేము మాకున్నటువంటి సమస్యలు, మాకున్నటువంటి ప్రజా సమస్యల్ని మేము ఎట్లా చేయాలా, ఏం చేయాలని చెప్పి మేము ఆ పనిలో ఉన్నాం. ఈ రోజున మేము ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టి ఫ్రీ ఇసుక,
లేక పెంచినటువంటి పెన్షన్లు, లేక మళ్ళీ ఫ్రీ బస్సులు, ఇవన్నీ ఎట్లా తీసుకురావాలనే ఆలోచనలో తప్ప మేము వేరే దాంట్లో ఏమి లేవని తెలియజేస్తున్నాం. మొగసాలకు ఎక్కిందని ఒక సామెత మనం చూసాం. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు బాబాయ్ అని చెప్పినారు. అది కూడా చంపినోడు చెప్తున్నాడు. గొడ్డలు ఎక్కడ కొనింది, దస్తగిరి అప్రూవర్గా మారి ఆయనే చెప్తున్నాడు. గొడ్డలు కొనింది, గొడ్డలతో సహా అన్నీ చూపిస్తున్నారు. సాక్షాత్ వాళ్ళ అమ్మ చెల్లెళ్ళు కూడా చెప్పారు. ఎలక్షన్లో మొత్తం ప్రచారం కూడా ఇదే జరిగింది. సొంతం బాబాయినే చంపి మరి సీతారాంపురంకి వచ్చి ఒక రౌడీ షీటర్ చనిపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఓదార్చి అక్కడితో ఆగకుండా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద అబాండాలు వేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. 24 గంటలు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్, రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు, మేము చేస్తాం త్వరలో. అంటే రెడ్ బుక్ అంటున్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు, చేయబోతున్నాం, హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త అని చెప్తున్నాం. ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ వద్దంటేనే మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారనేది మీరు మర్చిపోతున్నారని ఇంకోసారి కూడా గుర్తు చేస్తున్నారు. మీ సంస్కృతిని మేము పాటించాలని అనుకుంటే ఎయిర్పోర్ట్ దాటి మెయిన్ హైవేలకు కూడా రాలేరు. గతంలో నీకు పాదయాత్ర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత సహకరిస్తే నువ్వు పాదయాత్ర వెలగబెట్టినావు, గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి జరుగుతుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు కర్నూలు డిపో 1లో 4 కొత్త ఆర్టీసీ బస్సులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ బస్సులను జెండా ఊపి ప్రారంభించి అనంతరం బస్సులను మంత్రి నడిపారు. ఆర్టీసీలో సమస్యలను తమ ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే ముందు అన్ని రూట్లలో బస్సులు పెంచుతున్నామని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, బస్టాండ్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఐటి విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డ్ రోజా వీధిలో కర్నూలు జిల్లా ఐఐటిలో విద్యార్థి కార్తీక్ ఆత్మహత్య, వైఎస్ఆర్ జిల్లా ఐఐటి విద్యార్థిని జమీషా కురేష్ ఆత్మహత్యలపై విచారణ చేయాలని కోరుతూ ఆత్మహత్యలు చేసుకున్న ఐఐటి విద్యార్థుల ప్లాకార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ విజయనగరం జిల్లాకు చెందిన నల్లసాయి కార్తీక్ నాయుడు కర్నూలు జిల్లా కర్నూలు మండలం జగన్నాథ గట్టుపై ఉన్న ఐఐటిలో ఆత్మహత్య చేసుకోవడం, అలాగే బాపట్ల జిల్లాకు చెందిన విద్యార్థిని జమీషా కురేష్ వైఎస్ఆర్ జిల్లా ఎడుపులపై ఐటీలో నిర్వహించే ఒంగోలు ఐఐటిలో ఆత్మహత్య చేసుకోవడం వంటి సంఘటనలు బాధాకరమని అన్నారు. ఈ మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐఐటి విద్యార్థులు చేసుకున్న ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేసి ఇకపై ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. నెల రోజుల వ్యవధిలో 2 ఐఐటి విద్యార్థులు చేసుకున్న ఆత్మహత్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విచారణకు ఆదేశాలు ఇచ్చి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దానేశ్వరి, మీనాక్షి, శుభలక్ష్మమ్మ, తరణి ప్రియ, బోయ బీసమ్మ, బోయ నాగన్న, ఖాదర్, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. ఐఐటి విద్యార్థుల వరుస ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఐటి విద్యార్థులు ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఇటు కర్నూలు జిల్లా ఐఐటిలో విద్యార్థులు కార్తీక్ ఆత్మహత్య, అటు వైఎస్ఆర్ జిల్లా ఐఐటి విద్యార్థిని జమీషా కురేష్ ఆత్మహత్యలపై విచారణ చేయాలని కోరుకుంటున్నాము. ఆత్మహత్యలు చేసుకున్న ఐఐటి విద్యార్థులు ప్లాకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాము. విజయనగరం జిల్లాకు చెందిన నల్లసాయి కార్తీక్ నాయుడు కర్నూలు జిల్లా కర్నూలు మండలం జగన్నాథ గట్టుపై ఉన్న ఐఐటిలో ఆత్మహత్య చేసుకోవడం, అలాగే బాపట్ల జిల్లాకు చెందిన విద్యార్థిని జమీషా కురేష్ వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఐటీలో నిర్వహించే ఒంగోలు ఐఐటిలో ఆత్మహత్య చేసుకోవడం వంటి సంఘటనలు చాలా బాధాకరము. ఈ మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఐటి విద్యార్థులు చేసుకున్న ఆత్మహత్యలపై
సమగ్ర విచారణ చేసి ఇకపై ఇలాంటి ఆత్మహత్యలు పాల్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ కర్నూలు మండల కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో మండల నాయకులు అంజీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి చేశామని గతంలో అనేక ప్రకటనలు వచ్చాయి, కానీ కర్నూలు మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తాగడానికి కూడా మంచినీరు కూడా లేవని విమర్శించారు. విద్యార్థులు మరుగుదొడ్లకు వాడటానికి కూడా ఇబ్బంది పడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నాడు నేడు కింద మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. కానీ ఆచరణలో మాత్రం పేరుకు మాత్రమే ప్లాంట్లు ఉన్నాయి తప్ప మంచినీరు రావడం లేదని ఆందోళన చెందారు. మధ్యాహ్న భోజనం అనంతరం చేతులు శుభ్రం చేసుకోవడానికి, మంచినీళ్లు తాగడానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఈ ప్రభుత్వమైనా మంచినీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని, అలాగే మంచి రుచికరమైన భోజనాన్ని, ప్రోటీన్స్ అందించే భోజనాన్ని విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు. త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు అబుబాకర్ పాల్గొన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ కర్నూలు మండల కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. నూతన మండల కమిటీ కన్వీనర్గా అంజీ, కో కన్వీనర్గా జుబేర్, కమిటీ సభ్యులుగా లోకేష్, రాజేష్, వేణు, ఠాగూర్, చిన్న, గౌతమ్ను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు కర్నూలు మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. కర్నూలు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని భోజనాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు భోజనం చేసిన అనంతరం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఏదైతే గత ప్రభుత్వంలో ఆక్వా వాటర్ ప్లాంట్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామనేసి చెప్పారు. కానీ అవి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి అంటే కర్నూలు మండలంలో ఉన్న పాఠశాలలకు వెళ్ళి చూస్తే ఆ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరిగిందనేది మనకు అర్థమవుతుంది. విద్యార్థులు తిన్న తర్వాత గొంతులో పడితే ఏదైనా జరిగే అవకాశాలు దండిగా ఉన్నాయి. కానీ అది గుర్తుంచుకోకుండా అధికారులు లేదా స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్ల మండలంలో విద్యార్థులు పాఠశాలలో త్రాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సరే మేము ప్రభుత్వ అధికారులను కానీ లేదంటే ఎమ్మెల్యే గారు కానీ కోరుతున్నాం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు వసతిని కల్పించండి. అదేవిధంగా విద్యార్థులకి వండే భోజనాన్ని కూడా నాణ్యతను పెంచండి. సరైన సమయానికి కూడా భోజనాన్ని అందించే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. లేకపోతే విద్యార్థులందరినీ కలుపుకొని మంచి నాణ్యత భోజనం కోసం, మంచి నీళ్లు అందించడం కోసం పోరాటం చేస్తామనేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు. ఎలక్షన్స్ కు ముందు టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను ఒక్కొక్కటిగా నిదానంగా అమలు చేస్తూ వస్తున్నారు. ఈ నెల ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రారంభిస్తున్నారు. కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో ఒకటి, రెండవది జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రారంభిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు కర్నూలులో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం కర్నూలు నగరంలోని శ్రీరామ థియేటర్లో మహేష్ బాబు అభిమానులు సందడి చేశారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా రిలీజ్ చేశారు. థియేటర్ ఆవరణలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమాని సంఘాల నాయకులు అహ్మద్ మాట్లాడుతూ, ఎవరికైనా ఆపరేషన్లు చేయవలసి వస్తే తమ దృష్టికి వస్తే మహేష్ బాబు ఆధ్వర్యంలో ఉచితంగా చేయిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అహ్మద్, రామకృష్ణ, రవి, సురేష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన శ్రీరామ సొంత థియేటర్లో మురారి సినిమా విడుదల చేసినాము. ఫస్ట్ షో సినిమా, అలాగే సెకండ్ షో సినిమా, ఇక ఫోర్త్ షో సినిమా రన్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు మా అభిమానులు అహ్మద్ గారి నాయకత్వంలో మార్నింగ్ నుంచి ఎక్కడెక్కడ అన్నదానాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ చెట్లు నాటుతున్నారు, ఏ పద్ధతిగా చేసుకుంటూ వెళ్తున్నారు.
మహేష్ బాబు అంటే ఒక క్రమశిక్షణ, మహేష్ బాబు గారు అభిమానులు అంటే ఒక క్రమశిక్షణతోని అన్ని చోట్ల ఈరోజు చాలా గ్రాండ్గా జరిగింది కర్నూలులో. మహేష్ బాబు వాళ్ళకి దండాలు. రాబోయే మహేష్ బాబు సూపర్ స్టార్. చిన్న పిల్లలకి ఆపరేషన్ కానీ, స్కూల్లో బీద వాళ్ళకి చదివే కానీ, 2 ఊర్లు దత్తకి తీసుకున్న వాళ్ళు మహేష్ బాబు ఇంకా ముందు మంచి సాయం చేస్తారని కోరుతున్నాను. ఈ అభిమానులకి ఎప్పుడు అండదండగా నేను ఉంటానని తెలుసున్నాను. ఎవరికైనా చిన్న పిల్లలకి ఆపరేషన్ చేసినా కానీ నాకు ఎప్పుడు తలివెచ్చానండి. నేను ఎప్పుడు హోల్ ఉన్నా కానీ ఆపరేషన్ చేపిస్తాము. నాకు పేపర్ పంపించినంటే ఇమ్మీడియట్లీ ఆపరేషన్ చేపిస్తాను. నాకు ఇక్కడ సురేష్, రామకృష్ణ, కృష్ణారెడ్డి, రవి, సమీర్, అంతా ప్రకాష్ అన్న అందరూ యూత్లో నాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా చేసుకోవాలని రాజమౌళితో వచ్చే సినిమా భారీ హిట్ కొట్టబోతుంది, దాంట్లో డౌటే లేదు. దానికి మహేష్ బాబు రూపురేఖలే మారిపోయినాడు. అసలు మహేష్ బాబుని గుర్తుపట్టలేక తయారైపోయినాడు. అసలు మాకు అసలు ఎట్లా మహేష్ బాబు ఏ విధంగా ఏం రింగ్ అవుతున్నాడా, ముసలోడు అవుతున్నాడా అర్థమే కావడం లే మాకు. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.